సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కొమ్మినేనికి బిగ్ షాక్ తగిలినట్లయింది. 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. సోమవారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మంగళగిరి కోర్టు ముందు ఆయన హాజరుపరిచారు. 14 రోజులు న్యాయస్థానం అయితే రిమాండ్ విధించడం జరిగింది. గుంటూరు జిల్లా జైలుకైతే తరలించారు. ప్రస్తుతం ఆయన్ని జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బిగ్ షాక్ తగిలినట్లయింది. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓటీవీ ఛానల్లో చర్చ సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజుపై ఐటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు నాన్ వేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి హైదరాబాద్ లో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ముందైతే హాజరుపరచడం జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, కొమ్మినేనికైతే 14 రోజులు కోర్టు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మొత్తం ముగ్గురిని కూడా, అంటే మొదట A1 గా కృష్ణరాజుని, అలాగే A2 గా కొమ్మినేని శ్రీనివాస్, అలాగే A3 గా, అంటే అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే విధంగా కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ సంబంధించి అక్కడ పోలీసులు అయితే కొమ్మినేని శ్రీనివాస్ ని హైదరాబాద్ అరెస్ట్ చేసి విజయవాడకి గుంటూరు తరలించి గుంటూరులో ఆయన రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఉదయం ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. గుంటూరు జైలుకి ఆయన తరలించారు 14 రోజులు రిమాండ్ విధించిన అనంతరం. అయితే ఇదంతా కూడా ఒక పక్క జరుగుతుంటే మరో పక్క అమరావతికి సంబంధించిన మహిళలైతే ఆందోళన అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు చేయించింది కొమ్మినేని శ్రీనివాస్ అనేది మహిళలు చేసిన ఆరోపణ కావాలనే చేయించారనేది. కానీ ఆరోపణలు చేసిన కృష్ణరాజు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాడు, ఇంతవరకు ఆయన ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటూ కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే కృష్ణరాజుతో పాటు సాక్షి యాజమాన్యం పైన కేసు పెట్టాలి, మేము అలాగే అన్ని చోట్ల కూడా ఇదే విధంగా కంప్లైంట్ ఇచ్చాం. బట్ ఒక ప్రస్తుతానికి అయితే కొమ్మినేని అరెస్ట్ చేశారు, కానీ సాక్షి యాజమాన్యం పైన అలాగే ఇటు కృష్ణరాజు పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది మహిళలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాజకీయ పక్షాల నుంచి కూడా ముఖ్యంగా టీడీపీ, అలాగే కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న, అంటే ఏదైతే మొత్తం కూటమి సంబంధించిన పార్టీ నేతలందరూ కూడా ఇదే విధమైన డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణరాజు, అంటే ఇప్పటికీ ఆరోపణ చేసి 4 రోజులు చేరుతున్నప్పటికీ ఇంతవరకు కృష్ణరాజుని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు కొమ్మినేని అయితే అరెస్ట్ చేశారు, కానీ సాక్షికి సంబంధించి సాక్షికి ఖచ్చితంగా లైసెన్స్ ఆపే విధంగా ప్రభుత్వం ఎందుకని పై స్థాయిలో ఎందుకని చర్చలు జరపట్లేదు అనేది వాళ్ళ మరొక వాదన. ఈ విషయం అంతా కూడా ఒకసారి జరుగుతుంటే, మరోవైపు మహిళా కమిషన్ కి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీకి లేఖ రాశారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా 3 రోజుల్లో తనకు అందజేయాలంటూ కూడా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఏపీ డీజీపీకి లేఖ రాసిన పరిస్థితి. సో ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఈ వివాదం అనేది ఇప్పట్లో సద్దుమణిగేలా కనబడటం లేదు. ఒకవైపు మహిళలకు సంబంధించి న్యాయం జరగట్లేదని వైసీపీ వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే, మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇటు కూటమి నేతలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మొత్తం ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో 2 పార్టీల నుంచి మహిళలు అయితే రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతోంది. అంటే సాయి, ఇక్కడ దీనికి సంబంధించి కూడా జగన్ కూడా స్పందించడం జరిగింది. అంటే టీవీ ఛానల్లో డిబేట్ చేస్తారు, ఒక వర్గము అనుకూలంగా ఉంటారు, ఇంకొక వర్గం వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు కూడా జరగట్లేదా కొన్ని టీవీ ఛానల్స్ లో, దీన్ని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారని కూడా ఆయన వర్షం చెప్పిన పరిస్థితి కదా. ఇక్కడ ఇది అదే చేస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు తమ పైన విషం చిమ్మారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపణ చేశారు. దానికి సంబంధించి వివిధ ఛానళ్ళకి సంబంధించిన ఫుటేజ్ అయితే వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరోవైపు జగన్ కూడా తన, అంటే ఛానల్ సాక్షిని మాత్రమే కావాలని టార్గెట్ చేశారు, ఆర్గనైజ్డ్ టీమ్ తో చేశారు అనేది జగన్ నేసిన ట్వీట్ లో అర్థమవుతోంది. దీంతో పాటు కావాలని, ఇది సాక్షి కాదు, ఒక జర్నలిస్ట్ వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పాడు, అభిప్రాయం చెప్పడానికి ఒక యాంకర్ మాత్రమే తన అభిప్రాయం చెప్పేటప్పుడు విన్నాడు. దీనికి మించి సాక్షికి గానీ వైసీపీ గానీ ఏ సంబంధం ఉంది అనేది జగన్ ఓవరాల్ ట్వీట్ లో కనబడుతోంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసమనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏడాది పూర్తయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి ప్రశ్నలు మేము కంటిన్యూగా అడుగుతున్నాం సాక్షి ద్వారా. కాబట్టి సాక్షిని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క అంశాన్ని లేవనెత్తారనేది జగన్ చేస్తున్న ఆరోపణ. జగనే కాదు, ఎంటైర్ వైసీపీ మొత్తం కూడా ఇదే ఆరోపణలు చేస్తూ ఉంటే కనీసం క్షమాపణ ఎందుకు చెప్పలేదు, ఇది ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్య పైన అప్పటికప్పుడు ఎందుకని క్షమాపణ చెప్పలేదు, దీన్ని 2 రోజులు డిలే అయిపోయిన తర్వాత అందరూ రోడ్లు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కరిగా బయటకు వచ్చి తప్పు జరిగిందని ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ.
సో ఓవరాల్ గా ఇటువంటి కనుక ఏదైతే మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని మిగిలిన వారికి ఖచ్చితంగా ఇది ఒక ఉదాహరణగా ఉండాలి, ఉండే విధంగా చేస్తామంటూ కూడా నారా లోకేష్ ఆయన కూడా ప్రకటన చేశారు ఈ రోజు ఒక సభలో మాట్లాడుతూ. సో ఓవరాల్ గా చూస్తుంటే ఇది ఇప్పుడప్పుడే చల్లారే విధంగా అయితే కనబడటం లేదు. ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ రోజు కూడా మహిళా నేతలందరూ కూడా ఈ రోజు అంబేద్కర్ విగ్రహాలు అందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విగ్రహాలకి కూడా మహిళల పైన జరుగుతున్న దాడులకి వాళ్ళు కౌంటర్ గా వాళ్ళ రోడ్లు ఎక్కిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా చూస్తుంటే మహిళలు ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించిన మహిళలు కూడా ప్రస్తుతానికి రోడ్ల మీద ఉన్న పరిస్థితి. రోడ్ల మీద ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు వాళ్ళకి సంబంధించిన ఏదైతే గతంలో చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు అనేవి కూడా ఒకరు బయట పెట్టుకుని ఒకరిపై ఒకళ్ళు కేసులు అయితే నమోదు చేసుకొని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికి అయితే ఈ కేసు విషయానికి వస్తే 14 రోజులు రిమాండ్ లో ప్రస్తుతానికి కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నారు. మరియు కృష్ణరాజు అబ్స్కాండ్ అయ్యారు. ఇంతవరకు ఆయన జాడైతే కనిపెట్టలేక పోయిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కృష్ణరాజు అరెస్ట్ అయిన తర్వాత గానీ ఎంటైర్ ఈ టాపిక్ అంతా కూడా చల్లారే పరిస్థితి అయితే కనబడలేదు. రైట్ సాయి. మొత్తంగా కొమ్మినేనికి 14 రోజులైతే కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న వైసీపీ అధినేత జగన్ కూడా కొన్ని ట్వీట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు పై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూని అవుతున్నాయని, ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచక అన్యాయ పాలనపై ప్రజల తరపున ఎవరు గొంతెత్తకుండా అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. తన దుర్మార్గపు పాలన, మోసాలు, అవినీతి వైఫల్యాలపై స్వరం వినిపించకుండా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జగన్ అయితే విమర్శిస్తున్నారు. డెబ్బేళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును తాను చెయ్యని వ్యాఖ్యలకు అరెస్టు చేసి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ విమర్శిస్తున్నారు. డిబేట్ జరిగే సమయంలో వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్ కు ఏం సంబంధం ఉంటుందని వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. సహజంగానే ఓ డిబేట్ లో వక్తలు కొందరు అనుకూలంగాను మరికొందరు వ్యతిరేకంగాను మాట్లాడతారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో జరగలేదా, ఇప్పటికీ కొనసాగడం లేదా అంటూ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.